ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందులోనూ కలెక్టర్ అంటే జిల్లాని శాసించే అధికారం మాత్రమే కాదు, ఆ జిల్లా రూపురేఖల్ని మార్చే బాధ్యత కూడా. మరి తొలిసారి కలెక్టర్ హోదాలో ప్రకాశం జిల్లాకు వచ్చిన తమీం అన్సారియా పనితీరు ఎలా ఉంది? గడిచిన ఏడాదిలో జిల్లాపై ఆవిడ చూపిన మార్కేంటి? మార్చిన రూపురేఖలేంటి? కొత్తగా చేపట్టిన కార్యక్రమాలేంటి? ఐఏఎస్ తమీం అన్సారియా గతేడాది జూన్లో ప్రకాశం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆవిడ అన్నమయ్య జిల్లాలో జాయింట్ కలెక్టర్గాను, వివిధ మున్సిపాలిటీల్లో కమిషనర్గాను పనిచేశారు. శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్గాను సేవలందించారు. తమీం అన్సారియాకు కలెక్టర్గా ప్రకాశం జిల్లాకే తొలి పోస్టింగ్. ఆమె భర్త కూడా కలెక్టరే. ఆయన ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా ఉన్నారు. కలెక్టర్గా పనితీరు ఎలా ఉంది? ఎన్నికలు పూర్తయ్యాక ప్రకాశం కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తమీం అన్సారియాకు జిల్లాలోని పెండింగ్ సమస్యలు సవాల్గా మారాయి. అయినప్పటికీ ఆమె జిల్లా అంతటా పర్యటించి ఇక్కడ పరిస్థితులపై అవగాహన తెచ్చుకున్నారు. ఆ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు చెప్తున్నారు. ముఖ్యంగా పేదరికాన్ని రూపుమాపేందుకు, అవినీతికి చెక్ పెట్టేందుకు ఆమె శ్రమిస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ పథకాలను పేదలకు చేరువ చేసేందుకు, అర్హులకే సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నారు. పేద చిన్నారుల చదువు, మహిళల ఆరోగ్యం, వైద్యం లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరోవైపు అభివృద్ధిపై దృష్టి పెట్టి జిల్లా రూపురేఖలు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో బాండెడ్ లేబర్ విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేసి విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి మెమోలు జారీ చేశారు. జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి పెట్టారు. అన్ని శాఖల అధికారులతో నిత్యం సమీక్షలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగుల విషయంలోనూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పేరుకుపోయిన అవినీతిపై ప్రత్యేక కమిటీ వేసి ప్రక్షాళన చేశారు. ఒంగోలు జీజీహెచ్లో డాక్టర్స్, సిబ్బంది పనితీరుపై వచ్చిన ఆరోపణలతో ఆకస్మికంగా అర్ధరాత్రి తనిఖీ చేసి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. చిన్న పరిశ్రమలు, డ్వాక్రా సంఘాల మహిళలకు ఆసరా కల్పించేందుకు బ్యాంకర్స్తో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? ప్రతి శుక్రవారం ఆరోగ్య కార్యకర్తలతో కలిసి డ్రై డే, ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ ప్రోగ్రాంతో జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు మెరుగుపడ్డాయి. చిన్నారుల్లో పోషకాహార లోపం, బాల్య వివాహాలు, చైల్డ్ లేబర్ లాంటి వాటిని రూపుమాపేందుకు బంగారు బాల్యం అనే ప్రాజెక్టుకు రూపకల్పన చేసి దానిని అమలు చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆవిడ చేసిన కృషికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు పొందారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? తమీం అన్సారియా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాక ఏడాదిలో సగం కంటే ఎక్కువ రోజులు ప్రజలతో మమేకమయ్యారు. ప్రజావాణి కార్యక్రమంలో అందే ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ జనానికి చేరువయ్యారు. అర్జీలు సమర్పించేవారు ఇబ్బంది పడకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అర్జీలు రాసేందుకు కూడా సహాయకులను నియమించారు. దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు వచ్చే అర్జీదారులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫైల్స్ క్లియరెన్స్ ఎలా ఉంది? ఓవైపు ప్రజా సంక్షేమం, జనం సమస్యలపై దృష్టి పెడుతూనే అభివృద్ధి కార్యక్రమాలపైన ఫోకస్ చేస్తున్నారు కలెక్టర్ తమీం అన్సారియా. జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూనే వేగంగా అనుమతులు ఇవ్వడంలో కూడా ముందున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రిజర్వే వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల స్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారం నత్తనడకన సాగుతున్నాయి. ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న అవినీతిపై దృష్టి పెట్టలేకపోయారనే చర్చ కూడా ఉంది. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అన్ని పార్టీల నేతల సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా చూస్తున్నారు. ప్రకాశం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు, సమర్థవంతమైన పాలన అందించేందుకు కలెక్టర్ తమీం అన్సారియా కృషి చేస్తున్నారనే టాక్ ఉంది. ఓవరాల్గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 4/5, వినూత్న కార్యక్రమాలు 3/5, ప్రజలతో సత్సంబంధాలు 4/5, ఫైళ్ల క్లియరెన్స్ 3/5.